హాయ్ అండి. ఇలా నువ్వుల పొడి చేసి పెట్టుకోండి. టిఫిన్స్లోకి చట్నీస్ ఏమి లేకపోయినా అన్ని రకాల టిఫిన్లోకి చక్కగా తినేసేయచ్చు. అది ఎలా చేసుకోవాలంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు నువ్వులు వేసుకొని ఇది చిటపటలాడేంతవరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతోటి వేరుశనగపప్పును కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూను ధనియాలు, అలాగే 1/2 స్పూను జీలకర్ర, 1 గుప్పెడంత కరివేపాకు, అలాగే మన కారానికి అనుసారంగా ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత చల్లార్చుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని వీటితో పాటు ముందుగా వేయించుకున్న పల్లీలు అలాగే నువ్వులు కూడా యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ని వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మరికొన్ని వెల్లుల్లి వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన దాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకైతే 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే మనకు అన్ని రకాల టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు నచ్చితే అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.